గారు మాట్లాడినట్టు సరే నేను మాట్లాడేదానికి మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను వెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఆడ రిజర్వేషన్ మన రిజర్వేర్ కట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేర్ ఉంటుంది, ఇది ధరంపూర్ కాన్స్టిట్యూన్సీలో మేడారం రిజర్వేర్ ఉంటే ఆ రిజర్వేర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారకం ఉందో ఈరోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వలేదు. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT3 DIT6 2 కెనాలు ఉంటాయి. 2 కెనాల కింద దాదాపు 1,53,000 ఎకరాలు 2 కెనాల కింద ఉంటుంది. DIT6 DIT3 SRSP ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 1,70,000 ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో SRSP నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన. సరే ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు నాకు తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి. అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్లలం, మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళని మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి. మాకు నీళ్లు రావన్నా వద్దా, మేము అడగన్నా వద్దా? తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం, మాకు రావాలి నీళ్ళు. ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్ళు? మెదక్ జిల్లా తీసుకుపోయారు. మెదక్ జిల్లా తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయినాయి నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. మీరు ఆ 2 ప్రాంతాలు ఉంటే ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేమంటున్నాం, మా దగ్గరికి నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర 60, 70, 80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి. కనీసం ఒక్క గుంట కన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా? దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది, పైప్ లైన్ దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తురి, రామగుండం వదిలేత్తురి. రామగుండం నియోజకవర్గంలో తలాపుకి సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపూర్ నియోజకవర్గాన్ని ఇవ్వకపోతుంది. మీరు ఏడ నీళ్ళు ఇచ్చినో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లే, అక్కడే ఉండే బొందల గడ్డ ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి. ఏం వికపోతాను అంటే మరి మీరున్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి. ఎలా దేనికోసం మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలో మీటింగ్ అంటే ఏం బిక్కాను వేనంటాడా? ఏం మాట్లాడుతాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి? ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందల గడ్డగా చూస్తానికి కూలిపోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ATM లెక్క పెట్టి దోసుకున్నారో, ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిండ్రో, ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియజేయడం కోసం, ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము అక్కడికి. కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు, సిద్ధంగా లేరు. మీరు ఒక్కటి మాట్లాడితే 4 మాట్లాడే దమ్ముంది, 4 మాట్లాడే శక్తి ఉంది. మీరు ఏలు పెడితే మేము కాలు పెడతాం. మమ్మల్ని మీరేం ఏదో వాటిగానే గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు తవ్వంటి పోతా అంటే ఇళ్ళ ముంగట కావలు పెట్టినట్టే. కావలు పెట్టే నైజాం మాది కాదు. కొట్లాడే దమ్ముంది, కొట్లాడే శక్తి ఉంది,
మాట్లాడే శక్తి ఉంది, ఏదైనా చేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికిదంపుడు ముచ్చట్లు మాట్లాడే అవసరం మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ ఈ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష